ఈ నెల 16వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు మండల నాయకులు సత్రపల్లి సాంబశివరావు పిలుపునిచ్చారు. శనివారం మనుగూరు మండలం సిపిఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను చర్చకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న అసంఘటిత కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఆయన మాటల్లో విందాం. అదేవిధంగా పర్మనెంట్ కార్మికులు వేలాది మంది కార్మికులు ఈ మనుగూరు ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా మున్సిపాలిటీ, అమాలి, ఏవోలు, ఈవోలు, అదేవిధంగా ఆశా వర్కర్లు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి దేశవ్యాప్తంగా ఆల్ యూనియన్ అసంఘటిత కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వీరి సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 16వ తారీఖు దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉన్నది. ఈ సమ్మెలో ప్రధానమైన డిమాండ్స్ ప్రతి కార్మికుడికి ప్రభుత్వంగా వాళ్ళను గుర్తించాలనేది, 26,000 రూపాయలు కనీస వేతన చట్టం అమలు చేయాలని చెప్పి, ఈఎస్ఐ, పిఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పి, ప్రతి కార్మికుడికి బ్యాంకు ద్వారాగా డబ్బులు ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా కార్మిక వాడలలో మహిళలకు రక్షణ భద్రత కల్పించాలని ప్రధాన డిమాండ్స్ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు జీతాలు పడాలని చెప్పి దేశవ్యాప్తంగా మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పెద్ద పెద్ద కారిడార్లలో పనిచేసే కార్మికుల పక్షాన ఈరోజు బీజేపీ చట్టం 4 కోళ్లు చేసింది రాష్ట్రం దేశవ్యాప్తంగా. గతంలో సుమారు 56 చట్టాలు ఉండేది, ఇప్పుడు 4 చట్టాలను చేసింది. చట్టాలను వ్యతిరేకంగా ఈరోజు రేపు దేశవ్యాప్తంగా జరగబోయే సమ్మెలో ప్రతి కార్మికుడు పాల్గొని దేశవ్యాప్తంగా ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి మనుగూరులో DTPS ఈ కార్మికులు కూడా తక్షణం ఎక్కువ మంది ఈ సమ్మెలో పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాం.